హలో ఫ్రెండ్స్, ముందుగా చింత చిగురు వంకాయ పప్పు కోసం చింత చిగురు, అలాగే వంకాయ, పచ్చిమిర్చి, అలాగే కందిపప్పును ముందుగానే నానబెట్టుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్తో వేసుకుంటే సరిపోద్ది. కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి వంకాయ, టొమాటో, అలాగే నానబెట్టుకున్న కందిపప్పును యాడ్ చేసి ఇలా బాగా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్, పసుపు, అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ చింత చిగురు యాడ్ చేసి, అలాగే కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఇవి మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి 2 to 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతే. తర్వాత పప్పు గుత్తితో ఎనుపుకోవాలి. అదే స్మాష్ చేసుకొని పోపు పెట్టుకోవాలి ఫైనల్గా. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీ చింత చిగురు వంకాయ పప్పు రెడీ. ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.